హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మార్నింగే లెగవలసి వచ్చిందండి. ఇవాళ హాలిడే కదా, ఇంకా అసలు లేటుగా లెగుద్దాంలే, పెద్దగా పనులు కూడా ఏం లేవని చెప్పేసి అనుకున్నాను. కానీ పావురాలు చేసే సౌండ్స్ దెబ్బకి ఆటోమేటిక్గా మెలకు వచ్చిందండి. ప్రతిరోజు కూడా 6-6:30 అయ్యేసరికి అవి సౌండ్స్ అవి చేస్తూ ఉంటాయి. ఇంకా మా బెడ్ కూడా విండో పక్కనే ఉంటుంది. ఆ విండో దగ్గర ఉన్నటువంటి స్పేస్‌లో ఇంకా పావురాలన్నీ వాలి అవి సౌండ్స్ అవి చేస్తుంటాయన్నమాట. ఇంకా ఆ సౌండ్స్ దెబ్బకి మనం పడుకోవాలనుకున్నా కూడా ఆటోమేటిక్‌గా మెలుకువ వస్తది. ఇంకా విండోకి నెట్ ఉండబట్టి సరిపోయింది గానీ, లేకపోతే ఇంట్లోకి గూడా వస్తాయండి. ఆ రేంజ్‌లో ఉంటాయన్నమాట పావురాలు. ఇంకా సౌండ్స్ దెబ్బకి ఇంకా లేచానండి. లేచి చిన్న చిన్న పనులవి ఫినిష్ చేసేసి, ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు ఇంక మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా, అలాగే దోస అనమాట. 2 కాంబినేషన్ కూడా బావుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేయండి. జనరల్‌గా ఉప్మా, దోస అంటే బొంబాయి రవ్వ ఉప్మా చేసుకొని పెసర దోస గానీ, లేకపోతే నార్మల్ దోస గానీ చేస్తుంటారు. నేనేంటంటే ఒక బొంబాయి రవ్వని కాకుండా గోధుమ రవ్వతో గానీ, లేకపోతే సేమియాతోటి గానీ ఉప్మా చేసేసి, దాన్ని దోస పైన అప్లై చేస్తాననమాట. టేస్ట్ అనేది బావుంటుందండి. ఎప్పుడన్నా మీరు గూడా ట్రై చేయండి. అలాగని ఉప్మా దోస పైన వేసుకోవాలి గదా అని జెప్పేసి ఫుల్లుగా ఎక్కువ వేసుకోకూడదు. జస్టు పలచగా స్ప్రెడ్ చేసుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది దోస ఫ్లేవర్ దోసకి, ఉప్మాది మనకి తెలుస్తుందనమాట. ఇంక ఈరోజైతే ఈవినింగు 5:30 అలా ఆ టైం ఇప్పుడు హాస్పిటల్‌కైతే వెళ్ళాలండి. 4 ఇయర్స్ బ్యాకు పంటికి సంబంధించి రూట్ కెనాల్ చేయించి క్యాప్ అయితే వేయించాను. అన్‌ఫార్చునేట్‌గా అదైతే ఊడిపోయింది. ఇంకా అది సరి చేపించుకోవాలండి. దానివల్ల నాకు కొద్దిగా అనీజీగా ఉంది. ఇంకా అది సరి చేపించుకుంటే కానీ కుదరదనమాట. అందుకని చెప్పేసి ఇంకా హాస్పిటల్‌కైతే వెళ్దామని చెప్పేసి అపాయింట్‌మెంట్ అయితే తీసుకున్నాను. ఇంక ఈలోపు పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి. జనరల్‌గా మాకు ఈహెచ్ఎస్ ఉండబట్టి సరిపోయింది గానండి. లేకపోతే అసలు మనకి ఒక రూట్ కెనాల్ చేయించుకొని క్యాప్ వేయించుకోవాలంటే, ఆ క్యాప్ కాస్ట్ గాని, అది గాని ఆల్మోస్ట్ మనకొక 20,000-25,000 వరకి. పన్ను ఎంత చిన్నగా ఉన్నా గూడా కాస్ట్ మాత్రం అంతైతే పడుతుంది. మాకింకా గవర్నమెంట్ ఎంప్లాయీ గాబట్టి ఈహెచ్ఎస్ ఫెసిలిటీ అయితే ఉంది. దానివల్ల కాస్ట్ అయితే తగ్గుతుందనమాట. ఇంకా గుంటూరులో అయితే చూపించుకోవాలని జెప్పేసి అనుకుంటున్నామండి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఒక దోస అయితే ఉప్మా దోస వేసేసుకొని, ఇంకొక దోసొచ్చేసి కారం దోస అనమాట. నేను దోస వేసుకునేటప్పుడు గూడా మందంగా అయితే వేసుకోనండి. అట్టు అనేది మెత్తగా ఉండాలి. అలాగే సైజ్ అనేది పలచగా ఉండాలనమాట. అలా ఉంటేనే నేను దోసల్ని లైక్ చేస్తాను. ఇంక ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ. మా ఇంట్లో రెగ్యులర్‌గా పల్లి చట్నీ అయితే ఉంటుందండి. పప్పుల చట్నీ చాలా తక్కువ. మాక్సిమం పల్లి చట్నీనే చేస్తుంటాను. అలాగే ఇంక నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంగ ఇదేనండి. ఇంగ మా హస్బెండ్ లేట్‌గా లెగుస్తారనమాట హాలిడేస్ రోజు. అసలు బ్రేక్‌ఫాస్ట్ టైమ్ వచ్చేసి లంచ్ టైమ్ అవుతుందనమాట. లంచ్ తినే టైంలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఇంగ ఆయన తినేదాకా నేను వెయిట్ చేయాలంటే నాకు నీరసం వచ్చిద్ది. ఈలోపు ఇంట్లో పనులన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా నీరసం వచ్చిద్దని చెప్పేసి నేనైతే తినేస్తున్నాను. ఆయన తినేదాని వరకి నేను హాట్ బాక్స్‌లో అయితే పెట్టాననమాట. ఇంకా ఆరిపోకుండా ఉంటుంది అని జెప్పేసి. ఆ తర్వాత ఇంకా టీ అయితే నేను పెట్టుకుంటున్నానండి. మొన్న జెప్టో యాప్‌లో బుక్ జేశాను. 3 రోజెస్ బుక్ చేద్దామని చూస్తే అది స్టాక్ లేదండి. అందుకని జెప్పేసి ఇంకా రెడ్ లేబుల్ అయితే బుక్ చేశాను. క్వాంటిటీ అయితే చాలా వచ్చింది. నాకు అప్రాక్సిమేట్‌గా రూ. 280 సంథింగ్ అలా పడిందండి. అయితే మనకి 250 గ్రామ్స్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్న డబ్బా గాకుండా ఇంకొక డబ్బా నిండా గూడా వచ్చింది. సరే ఇంగ మాకు 3 మంత్స్ అదే పోతుందిలే ఇంక వదిలేసాను. నేను ఇంత వస్తుంది క్వాంటిటీ అని జెప్పేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ చాలా వచ్చిందనమాట. ఇంక నేనైతే టీ తాగేస్తున్నానండి. బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక కంపల్సరీగా నేను టీ అయితే తాగుతాను. చాలామంది బెడ్ కాఫీ, బెడ్ టీ అని తాగుతుంటారు కానీ నాకైతే అస్సలు ఇష్టం లేదనమాట అలా బ్రష్ చేసుకోకుండా అలా తాగడం అనేది. నేను ఎప్పుడైనా సరే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే టీ గాని, కాఫీ గాని తాగుతుంటాను. అది గూడా ఎక్కువ మరగనివ్వననమాట. జస్ట్ ఒక 2 పొంగులు, 3 పొంగులు రానిచ్చేసి ఆఫ్ చేస్తాను. మరీ ఎక్కువ మరిగిపోతే మనకి ఆ టీ ఫ్లేవర్ అనేది బాగోదు. థిక్‌నెస్ ఎక్కువవుతుందనమాట. మనకి తాగినా గూడా మనకి ఆ మౌత్ అంతా గూడా మనకు అదే ఫీలింగ్ ఉంటుంది. అలా బాగోదు. ఇంకా తర్వాత వంట కూడా రెడీ చేసేసానండి. ఇవాళ మా ఇంట్లో సాంబారనమాట. సాంబారు అలాగే ఆమ్లెట్. మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసి, ఆ తర్వాత పూజ కూడా చేశానండి. మందారాలతోటి బాగా మా దేవుడినైతే అలంకరించాను. యెల్లో మందారాలు, రెడ్ మందారాలు. కింద పటాలన్నిటికి కూడా గన్నేరు పూలు పెట్టేశాను. యెల్లో గన్నేరు. ఇట్లా దేవుడికి నిండుగా పూలు పెట్టినప్పుడు మనకి చూడడానికి కూడా చాలా బావుంటుంది. గన్నేరు పూలు చిన్న సైజ్ అయ్యేసరికి పెట్టిన 1 అవర్‌కే అవి
కొద్దిగా వడిలిపోయినట్టు అయిపోయాయండి. ఈవినింగ్ ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడంతా చూపించుకున్న తర్వాత ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళామండి. కింద అంతా కూడా క్రౌడ్ మామూలుగా లేదసలు. ఫుల్‌గా ఉన్నారనమాట. ఇంక అందుకని చెప్పేసి వాళ్ళు మీకు ఏ ఐటెమ్ అయినా పైకి పంపిస్తారు. పైన వెళ్లి తినండి అని చెప్పేసైతే మేము పైకొచ్చేసాము. ఇక్కడ చూసారు గదా! రంజాన్ ఫెస్టివల్ సీజన్ టైమ్ కాబట్టి మొత్తాన్ని కూడా ఇట్లా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. ఇంక మా హస్బెండ్ నేను ఇద్దరం గూడా వెళ్ళి ముందైతే హలీం ఆర్డర్ చేశామండి. నేనైతే నాన్ వెజ్ తినను. ఇంగ మా హస్బెండు రంజాన్ సీజన్‌లో హలీం అయితే కంపల్సరీగా తింటాడు. ఇంక అతను మటన్ హలీం అయితే ఆర్డర్ చేశాడండి. ఇంగ నేనైతే ఏదన్నా వెజ్ ఐటెమ్ ఆర్డర్ చేద్దాము. యాక్చువల్‌గా ఏదన్నా దోసలాగా లేదంటే ఏదన్నా ఫ్రైడ్ రైస్‌లాగా ఇట్లా చేద్దాం ఆర్డర్ చేద్దాం అని జెప్పేసి అనుకున్నాను. ఆయన ఇంకా అది హలీం అది తింటూ ఉంటే ఈలోపు నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశానండి. బట్ అది రావడానికి కొద్దిగా టైం పట్టిందనమాట. ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సొచ్చింది. ఆ తర్వాత ఇంకా ఇద్దరం గూడా ఫ్రైడ్ రైస్ తినేసి ఇంటికొచ్చామండి. ఇవాళ క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారనమాట అసలు. ఎక్కడ జూసినా గూడా షాప్స్ అన్నీ గూడా హలీం బెట్టి అమ్ముతూ ఉన్నారండి. ఇంకా తర్వాత బయటైతే చాలా షాప్స్ తిరిగామండి. కాసేపు బాటా షోరూమ్‌కి వెళ్ళాము. ఆ తర్వాత బట్టలు కొందామని బట్టల షాప్‌కి వెళ్ళాము. అలా అలా తిరిగి చివరికి ఇంటికొచ్చేసరికి నైట్ 10:00 అయిందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.